హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు జిఎస్టీ 3B జిఎస్టీ 1 డేటాలోన స్మాల్ మినిమం మెడికల్స్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. వాటిని సింపుల్గా మీకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాల్సి ఉంటుంది. అది ఎట్లా అంటే మామూలుగా మనం జిఎస్టీ 1 ఫైల్ చేసినా 3B ఫైల్స్ ఈ కామన్ మిస్టేక్స్ అందరూ చేస్తుంటూనే ఉంటాయి. అంతేంటి జిఎస్టీ నెంబర్ తప్పుగా వేయటం కానీ, లేతే ఇన్వాయిస్ నెంబర్ తప్పుగా వేయటం కానీ, లేతే ట్యాక్స్ బిల్ వాల్యూ తప్పుగా వేయటం కానీ, లేకపోతే పర్చేజ్ ఇన్వాయిస్ని జిఎస్టీ 1లో ఎంటర్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటాం. వాటిని మనం ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేది చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే 3Bలోన ఈ మంత్లో ట్యాక్స్ బిల్ ఎక్కువ వేస్తాం, నెక్స్ట్ మంత్లో ఎలాగ అడ్జస్ట్ చేయాలి, లేకపోతే ఈ మంత్లో మనకి ఇన్పుట్ క్రెడిట్ ఏం లేదు కానీ ఎక్కువ తీసేసుకున్నాం, అవి ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలనేది మనం ఈరోజు మన జిఎస్టీ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే జిఎస్టీ సైట్కి వెళ్దాం. వెళ్ళి లాగిన్ అవుదాం. లాగిన్ అవుదాము. ఇలా లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ నేను చూడండి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే మే వరకు అప్ టు డ్యూ డేట్ వరకు ఫైల్ చేసి ఉంది. యాక్చువల్గా ఫైల్ చేసి ఉంది కనుక మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫైల్ చేయలేదంటే ఇదిగో గ్రీన్ మార్క్లో ఎల్లో కలర్లో చూపిస్తుంది. ఎల్లో కలర్లో డ్యూ డేట్ చూడండి. ఇది యాక్చువల్గా డ్యూ డేట్ జూన్ ఎప్పుడు 11th జూలై 2021. అదేంటి జిఎస్టీ 1 కానీ ఐఎఫ్ఎఫ్ కానీ ఫైల్ చేయడానికి, ఐఎఫ్ఎఫ్ ఫైల్ చేయడానికి 13 జూలై 2021. అదే 3B ఫైల్ చేయాలంటే 22 జూలై 2021. ఇప్పుడు మనం మీకు చెప్పేది ఏంటంటే ఒక ఇన్వాయిస్లో కామన్ మిస్టేక్స్ ఎర్రర్స్ ఏవి ఉంటాయి, ఎలా ఎంటర్ చేస్తారని మీకు రెక్టిఫై చేయడానికి నేను వివరించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ మనం కంటిన్యూ డాష్ బోర్డ్కి వెళ్దాం. నెక్స్ట్ డాష్ బోర్డ్కి వెళ్ళి ఫైల్ రిటర్న్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫైల్ రిటర్న్ సెలెక్ట్ చేస్తే ఫైనాన్స్ ఇయర్ 2020-21 క్వార్టర్ ఫస్ట్ జూన్ కదా మనం ఫైల్ చేసి జూన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెర్చ్ అని కొడదాం. జూన్ వస్తుంది. ఇదిగో ఇక్కడ డ్యూ డేట్ ఇచ్చాడు చూడు. డ్యూ డేట్ 11th జూలై 2021. అదే మనం ఇప్పుడు జిఎస్టీ 1లో డేటా ఇచ్చేస్తాం కదా, అక్కడ ఎంటర్ చేస్తాం. అక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ ఎంటర్ చేస్తాం అనేది మీకు చెప్తాను. సపోజ్ ఇక్కడ ఏం లేవు ఇన్వాయిస్లు. సో బీటీబీ ఇన్వాయిస్లు. బీటీబీ అంటే ఏంటి? అదే బీటీబీ అంటే ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ బీటీబీ కిందకి వస్తాయి. అంటే ఏంటి? రిజిస్టర్డ్ పర్సన్ టు రిజిస్టర్డ్ పర్సన్. B2C అంటే లార్జ్ ఇన్వాయిసెస్ అండ్ 2,50,000 అబవ్ అదర్ స్టేట్కి ఏవైనా మనం సేల్ చేసేటప్పుడు బీటీసీలో వస్తాయి. ఇక్కడ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అనేది ఏంటంటే ఇన్వాయిస్ అమౌంట్ 50,000 ఉంది, ట్యాక్సిబుల్ అమౌంట్. బై మిస్టేక్ అది మనం 30,000 ఇచ్చాం, కానీ 50,000 సరుకు పంపించాం. అంతేంటి ఇంకా 20,000 షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ దాన్ని మనం డెబిట్ నోటు, క్రెడిట్ నోటు ఒకే పర్సన్కి రెండుని ఇష్యూ చేయొచ్చు అనమాట. ఆ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చేస్తే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఈవెంట్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అంటే ఏంటి? కస్టమర్కి అమ్ముతాం. ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, డీమార్ట్ కానీ, రిలయన్స్ ప్రెస్ కానీ. అక్కడికి వెళ్తే వాళ్ళు కస్టమర్ కింద మనకి జిఎస్టీ నెంబర్ లేకుంటే సేల్ చేస్తారు. అప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇలాగ ఉంటుంది అన్నమాట. సపోజ్ నేనే సేల్ చేసాను ఆ కస్టమర్ సేల్ చేసినప్పుడు కస్టమర్ అన్రిజిస్టర్ కింద తీసుకుంటాం. ఎక్స్పోర్ట్స్ అదర్ కంట్రీకి దేనికైనా సరే సేల్ చేస్తే ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ కింద వేసుకుంటాం. అమెండ్మెంట్ B2BC అంటే ఏంటి? మనం ఏ ట్రాన్సాక్షన్స్ అయినా సరే మూడు విధాలు ఉంటాయి. ఇండియా మొత్తం మీద ట్రేడింగ్స్ అనేవి 3 ఉంటాయి. ఏంటి? ట్రేడర్స్, నాన్ ట్రేడర్స్. ఇంకా మూడోది ఏంటి? నాన్ ట్రేడర్స్ ప్లస్ ట్రేడర్స్. ఈ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట సర్వీస్లో. అందులో ఏంటి? రెండే, ట్రేడర్స్, నాన్ ట్రేడర్స్, మిక్స్డ్ సర్వీసు. అందులో ట్రేడర్స్ ఉంటారు, నాన్ ట్రేడర్స్ ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గూడ్స్ ఉంటాయి, సర్వీస్ ఉంటాయి. ఈ రెండు గ్రూపులకు చెందినవే ఉంటాయి. ఇప్పుడు మనం బీటీబీ అనేది ఎలా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు ఇచ్చేస్తాను. ఆల్రెడీ నేను బీటీబీలో జిఎస్టీ 1 ఎలాగనేది చెప్పాను, కానీ అక్కడ మిస్టేక్స్ చేసేటప్పుడు ఇది సపోజ్ మనం మిస్టేక్ చేస్తాం ఎక్కడంటే
జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. అర్థమైంది? ఇక్కడ ఎంటర్ చేయగానే ఆ కంపెనీ పేరు వస్తుంది. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేసా, కంపెనీ వచ్చింది, కంపెనీ నేమ్ వచ్చింది, ఇన్వాయిస్ నెంబర్ వేసుకుంటాం, ఇన్వాయిస్ డేటు, ఇన్వాయిస్ వాల్యూ ఇవి వేసుకుంటాం. సపోజ్ మనము మీకు చెప్పే డీమ్డ్ ఎక్స్పోర్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. అదే మనకి ఎల్యూసి సర్టిఫికేట్ బాండ్ ఉంటే ఆ బాండ్ మన దగ్గర ఉంది అంటే సెర్చ్ సప్లీ వితౌట్ పేమెంట్ కింద క్లిక్ చేస్తాం. అది లేదంటే సెర్చ్ సప్లీ విత్ పేమెంట్తో క్లిక్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కామన్ మిస్టేక్స్ ఇక్కడే చేస్తాం అన్నమాట. వచ్చింది ఇక్కడ ఏంటి, ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేసాం. ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేసాం. ఈ ఇన్వాయిస్ నెంబర్లో ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేసాం. డేటు అక్కడ June 6 ఉంది. బై మిస్టేక్ ఏంటి, మనం June 6 వేయకుండా June 9 వేసాను నేను. June 9, 2021. అప్పుడు ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత ఉంది, ఇన్వెస్ట్ టోటల్ వాల్యూ 59,000 ఉంది. అది 18%, 50,000. ఇలా ఎంటర్ చేసి మనం ఇది నార్మల్ ట్యాక్స్ పీర్ కింద ఎంటర్ చేస్తాం. అదే మీరు సెర్చ్ అనుకోండి, సెర్చ్ ఇక్కడ హైలైట్ అయ్యి ఉంది. ఒక డీమ్డ్ ఎక్స్పోర్ట్ అనుకో, ఇది క్లిక్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్వాయిస్ ఇది డీమ్డ్ ఎక్స్పోర్ట్ అనేది ప్లేస్ ఆఫ్ సప్లీ ఐజీఎస్ట్ అప్లికేబుల్ అవుతుంది. సో అందుకే ఇక్కడ చేంజ్ అయిపోయింది. అదే సప్లై కాకుండా రివర్స్ ఛార్జ్ ఉందనుకోండి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అంతే, కస్టమర్కి అమ్మితే రివర్స్ ఛార్జ్ మెకానిజం కొన్ని సందర్భాల్లో వస్తుంది. మనం ఇలా ఐటెం చేసి ఇక్కడ ఎంటర్ చేస్తాం, సేవ్ అని కొడుతుంది. ఏంటి బై మిస్టేక్ ఏంటండి, జూన్లో పడింది ఇన్వాయిస్ డేట్. దీన్ని అదే మంత్లో మనం అమెండ్మెంట్ చేసుకోవాలి. యాక్చువల్గా తర్వాత ఎప్పుడైనా చేసుకోవాలి, కానీ అదే మంత్లో అమెండ్మెంట్ చేస్తే ఏమవుతుందంటే అవతల పర్సన్ అనే ఆయన దాన్ని రెక్టిఫై ఇన్పుట్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోగలుగుతాడు సేమ్ మంత్లోనే రెక్టిఫై చేస్తే. ఏదైనా సరే మనం జిఎస్టీ 1లో ఇచ్చే డేటాని రెక్టిఫై చేయగలం తప్ప, అమెండ్మెంట్ చేయగలం తప్ప, ఓన్లీ ఇన్వాయిస్ డేటాని అమెండ్మెంట్ చేయగలం, ట్యాక్సిబుల్ వాల్యూని అమెండ్ చేయలేం. అర్థమైందా? అదే ఇక్కడ బై మిస్టేక్ ఇక్కడ 30,000 వేసాం అనుకోండి, సేవ్ అని కొట్టేసాం ఆప్షన్, ఇది సేవ్ అయిపోయింది. కానీ యాక్చువల్గా ఎక్కడ ఉంది మనకి, అది 50,000 ఉంది, అంటే 20,000 తక్కువ ఉంది. దీనికి వేబిల్ ఇష్యూ చేసి వెళ్ళిపోయింది, అయిపోయింది ట్రాన్సాక్షన్. అదే మంత్లో మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలని బై మిస్టేక్ ఇక్కడ వేసుకున్నాం కదా, ఆ 1 నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది చూడండి, హెచ్ఎస్ఎన్ సమ్మరీ. ఈ సమ్మరీ కూడా కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఎప్పుడు May 1 నుండి అప్లికేబుల్ అయింది. ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ 2-19 అని అప్పుడు కోడ్ కొడితే డిస్క్రిప్షన్ ప్రోడక్ట్ ఇది వస్తుంది అనమాట. కంపల్సరీ అక్కడ రాంగ్ చూపిస్తుందంటే అక్కడ ఏం లేదనుకోండి, హెచ్ఎస్ఎన్ కోడ్ దానికి సంబంధించినవి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతుంది. అది ఎంటర్ చేయాలి మస్ట్గా. అంతేకాకుండా ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్వాయిస్ అప్లోడ్ చేసాము, కానీ మనకి ఇక్కడ 0 చూపించట్లేదు, షో చేయట్లేదు. అలాగే డాక్యుమెంట్ ఇష్యూడ్ కూడా కంపల్సరీ ఎన్ని ఉన్నవి వేయాలి. ఇది ఓకేనా. వీటిని ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్లో
రెక్టిఫై ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు నేను చెప్తా. అమెండ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా, మనం ఇక్కడ వేసింది మిస్టేక్ వేసుకున్నాం ఇక్కడ B2Bలో, దాన్ని అమెండ్మెంట్ చేయాలి. అక్కడ B2Bలో అక్కడ మిస్టేక్ చేసాం కనుక అమెండెడ్ B2B ఇన్వాయిసెస్ 9Aని మనం అమెండ్మెంట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేస్తే సేమ్ ఇన్వాయిస్ నెంబరు కేకే ఎలా ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఎలా ఉందో సేమ్ అంతకుముందు ఎంటర్ చేస్తాం, అదే ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చింది. ఈ ఇన్వాయిస్ నెంబర్ అనేది అదే మంత్లోనే లేకపోతే నెక్స్ట్ మంత్లోనే మనము రెక్టిఫై చేయాలి. లేకపోతే రివైజ్డ్ ఇన్వాయిస్ కూడా వేయచ్చు. దానికే రివైజ్డ్ ఇన్వాయిస్ నెంబర్ మార్చి వేయచ్చు, ఏం పర్లేదు. రివైజ్డ్ ఇన్వాయిస్ నెంబర్ మార్చి రివైజ్డ్ డేట్ వేసి ఇక్కడ చూడండి ఇన్వాయిస్ నెంబర్ వచ్చింది కదా, రివైజ్డ్ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ అది, ఇక్కడ రివైజ్డ్ ఇన్వాయిస్ నెంబరు. ఇక్కడ ఏదో ఒకటి పెడతాం కామన్గా. ఇక్కడ డేటు, రివైజ్డ్ డేటు 30, సుతగా 30 చూపిస్తుంది. అంటే అదే నెలలో దాన్ని రివర్స్ చేస్తే ఆ అమౌంట్ని అవతల పార్టీ ఎవరైతే మనం సేల్ చేసాం పర్చేజర్ దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతాడు. ఇలాగ మనం ఆ ఇన్వాయిస్లో మిస్టేక్ చేస్తే ఇలా రివర్స్ చేసుకుని ఇచ్చేసుకోవాలి. అదే బై మిస్టేక్ మనము జిఎస్టీ నెంబర్ మిస్టేక్ చేసిన ఇన్వాయిస్ నెంబరు, డేటు, ట్యాక్స్ బిల్ వాల్యూ అక్కడ ఎంత వేసాం మనం, ఇక్కడ 30,000 వేసాం కదా, దాన్ని ఇప్పుడు 50,000 చేస్తున్నాం. అప్పుడు రెక్టిఫై అయిపోతుంది. కాదు అది ట్యాక్స్ బిల్ వాల్యూ కాదు రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఆ 50,000 ఇక్కడ వేసుకుంటాం. ఆర్షియం అక్కడ వేసుకుని ఇక్కడ 0 చేస్తే అక్కడ ఏం ట్యాక్స్ ఇది అవుతుంది. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వాళ్ళు పే చేసుకుంటారు ఆర్షియం. మన దాంట్లో ఇలా చూపిస్తాం. ఇలా కాకుండా ఇది అమెండ్మెంట్ ఇలా GST1లో చేసిన మిస్టేక్కి ఇక్కడ అమెండ్మెంట్ చేస్తాం. అదే మీరు B2B ఇన్వాయిస్లో అమెండ్మెంట్ చేయాలనుకోండి, ఎలా చేయాలంటే B2B ఇన్వాయిస్కి మళ్ళీ ఇయర్ సెలెక్ట్ చేసుకుని ఏప్రిల్ టు జూన్ సెలెక్ట్ చేసుకున్నాం. B2Bకి ఫైల్ చేయాలి. ఇప్పుడు నో అని కొట్టి B2B ట్యాక్స్ బిల్ విండోస్కి వెళ్ళి ఆల్రెడీ మన ట్యాక్స్ బిల్ వాల్యూ ఎంత యాక్చువల్గా అయితే 50,000, కానీ మనం బై మిస్టేక్ ఏంటంటే 30,000 చూపించాం. అక్కడ 30,000 చూపిస్తే ఇక్కడ ఆటోమేటిక్గా 30,000 వస్తుంది. సో ఇక్కడ ట్యాక్స్ బిల్ వాల్యూ మనము $50,000 వేసుకున్నాం, కానీ బై మిస్టేక్ ఇక్కడ 50,000 వేస్తాం. 50,000 వేసుకున్నాం. వేసుకున్న తర్వాత దీని IGST ఎంత వచ్చింది, IGST 9,000 వచ్చింది. యాక్చువల్గా ఏంటి ఇది స్టేట్ది అంటే IGST వస్తుంది. IGST రాకుంటే CGST SGST ఉంటుంది. CGST 4,500, SGST 4,500 కన్ఫర్మ్ చేసాం. బై మిస్టేక్ వేసాము, అయిపోయింది. ఇక్కడ ఫైల్ చేస్తాం అనుకో. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎంత ఉంది, 50,000 పర్చేజ్ లేదు, అంతకన్నా ఎక్కువ ఉంది. ట్యాక్స్ బిల్ వాల్యూ ఎంత ఉంది యాక్చువల్గా మనకి, టోటల్గా ఎంత ఉంది, 1,40,000. కానీ మనం ఎంత చూపిస్తాము, 40,000 ఎంత 50,000 చూపించాం. ఫస్ట్ బిల్లే చూపించాం. అంటే ఇంకా చూపించాల్సింది ఎంత,
90,000 చూపించాలి. ఈ 90,000ని ఇప్పుడు ఈ 90,000ని నెక్స్ట్ మంత్ 3B ఫైల్ చేస్తాం కదా. సపోజ్ వేస్తుంది. మనం ఎప్పుడు జూన్లో మిస్టేక్ చేసాం. ఎంత ట్యాక్సిబుల్ వాల్యూ 1,40,000 చూపించాల్సి ఉంది. 1,40,000 చూపించింది. 1,40,000 చూపించాల్సింది 50,000 చూపించాం. ఇప్పుడు జూలైలో ఆ మిస్టేక్ని రెక్టిఫై చేయాలి వెంటనే. యాక్చువల్గా GST 3B ఇక్కడ మన 3B ఇంకా రావట్లేదు. మంత్ ఎండింగ్ అయింది కదా, మంత్ ఎండింగ్ కల్లా వచ్చేది 3B. అక్కడ రెక్టిఫై చేసుకోవాలి. అక్కడ రెక్టిఫై చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే, అది ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు. నేను ఇంకొక వీడియోలో మీకు దాని గురించి చెప్తాను. సరే, మనం వన్లో చూడండి, జూన్లో చేసిన మిస్టేక్ చేసాం కదా. అప్పుడు ఆ మంత్లో సపోజ్ మనము అప్లోడ్ చేయలేదు, ఐడెంటిఫై చేసాం డేటాని, అప్లోడ్ చేయలేదు. B2B GST 1 ఇన్వాయిస్, ఫస్ట్ ఇన్వాయిస్. అప్పుడు ఇక్కడ ఏమన్నా యాడ్ ఇన్వాయిస్లోకి వెళ్ళి ఇక్కడే అమెండ్మెంట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఆల్రెడీ అక్కడ చేసాం మనము. అంతేకాకుండా GST 1లో ఇంకా మిస్టేక్స్ ఇంకెక్కడ చేస్తామంటే, ఎక్స్పోర్ట్ దగ్గర ఎక్కువ చేసేది. ఆ ఎక్స్పోర్ట్ యాక్చువల్లీ మన దగ్గర ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు. సో నేను మీకు చెప్తున్నా, లేకపోతే అక్కడ చూపించాను. GST 1లోనే ఎక్స్పోర్ట్ దగ్గర డీమ్డ్ ఎక్స్పోర్ట్ ఉంటే మనం ఏం చేస్తామంటే, ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేస్తాము. సపోజ్ ఇక్కడ డీమ్డ్ ఎక్స్పోర్ట్ అన్నాం. డీమ్డ్ ఎక్స్పోర్ట్ అన్నప్పుడు ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేసాం, KK ఆర్బిక్. ఇన్వాయిస్ డేట్ 6/6/2021. ఇన్వాయిస్ టోటల్ 59,000 ఇక్కడ చేసాం కదా. ఇది ఎక్స్పోర్ట్. డీమ్డ్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఎగ్జంప్టెడ్. అప్పుడు ఎగ్జంప్టెడ్ అయినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తుంటామంటే, మిస్టేక్ ఇది తెలిసిన 50,000 ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ కొట్టేస్తాం. అప్పుడు ఏంటి, ఈ 9,000 మనం ట్యాక్స్ కట్టమని చూపిస్తుంది. ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఎగ్జంప్టెడ్ కింద ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ ఎక్స్పోర్ట్ని ఇక్కడ 50,000 చూపించుకోవాలి. ఎక్కడ 0% దాంట్లో చూపించుకోవాలి, ఇక్కడ చూపించకూడదు. 0% ఇక్కడ చూపిస్తే ఏమవుతుంది, మనకి ట్యాక్స్ రాదు. అప్పుడు సేవ్ కొడితే అది ఎగ్జాంప్టెడ్ కింద ఉంటుంది. ఇది ఒక మిస్టేక్ చేస్తుంటాం కామన్గా. ఈ మిస్టేకే కాకుండా సర్జ్లో కూడా చేస్తుంటాం. సర్జ్ ఏంటి, మనకి బాండ్ ఉంటే వితౌట్ బాండ్ సర్జ్ ఉన్న సేల్స్ని కూడా ఇక్కడే ఎంటర్ చేస్తాం. అంతే అంటే ఇక్కడ ఎలా చేస్తాం, ఇప్పుడు ఉంది చూడు, సర్జ్ సప్లైస్ వితౌట్ పేమెంట్. సర్జ్ సప్లైర్ వితౌట్ పేమెంట్ అనేది ఉందా, ఈ వితౌట్ పేమెంట్ అనే దగ్గర వితౌట్ పేమెంట్ అనేది ఉన్నప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తాం. అంతేంటి, 0 ట్యాక్స్ అన్నట్టుగా.
అదే విత్ పేమెంట్ అన్నప్పుడు ఈ 50,000ని ఇక్కడ ఎంటర్ చేయకుండా 18%లో ఉంది, మ్యాక్సిమం 18% ఉంటాయి. 18% కూడా 50,000 యాడ్ చేస్తాం. అంతేంటి విత్ పేమెంట్. అంతేంటి విత్ పేమెంట్ అంటే 50,000 ప్లస్ 4,500. యాక్చువల్గా ఇలా రాదు, 4,000 ఇది ఐజిఎస్ కిందకి వస్తుంది. నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా చెప్తున్నా. ఇక్కడ 18,000 నేరుగా వచ్చేది. $9,000 50,000 మీద 18% 9,000 అలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి మనం సేవ్ చేస్తాం. ఇది సెట్ సప్లస్ వితౌట్ పేమెంట్, సెట్ సప్లస్ విత్ పేమెంట్. ఈ కామన్ థింగ్స్ ఇందులో చేస్తాం. అదే ఇంకోటి ఏంటంటే సప్లై ఆఫ్ రివర్స్ చార్జ్ అయినప్పుడు కూడా ఇక్కడే ఎంటర్ చేస్తాం, 0%లో ఎంటర్ చేస్తాం. అర్థమైందే. ఈ మిస్టేక్స్ మనం GST 1లోనే చేస్తుంటాం కామన్గా. ఇవి ప్రతి పర్సన్ కూడా తెలుసుకోవాల్సిన కామన్ మిస్టేక్స్. మనము 3Bలో ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.